లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధనరాజ్ ఒకరు. తన డైలాగులు, ప్రాసాలు, పంచులకు చాలామంది అభిమానులు ఉన్నారు. అందుకే జబర్దస్త్లో సాధారణ కంటెస్టెంట్ నుంచి ధనార్దన్, ధనరాజ్ అంటూ టీం లీడర్ దాకా ఎదిగాడు. ఇలా బుల్లితెరపై నవ్విస్తూనే సిల్వర్ స్క్రీన్ పైన సత్తా చాటాడు. కాగా కేవలం నటుడు, కమెడియన్గానే కాకుండా మంచి దర్శకుడుగా కూడా ఎదగాలనుకున్నాడు ధనరాజ్. అందుకే సముద్ర కన్నితో కలిసి రామరాఘవం పేరుతో ఓ సినిమా కూడా తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే గతంలో నిర్మాతగాను అదృష్టంగా పరీక్షించుకున్నాడు. తనే హీరోగా ధనలక్ష్మి తలుపు తడితే అనే సినిమా నిర్మించాడు. బుల్లితెర రాములమ్మ శ్రీముఖి అందులో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా వల్ల తాను సంపాదించినంత పోగొట్టుకొని రోడ్డున పడ్డానంటాడు ధనరాజ్. అయితే ఇందుకు కారణం తన సినిమా బాగలేక కాదని, బాహుబలి సినిమా వల్ల తను బాగా నష్టపోయినంటున్నాడు కమెడియన్ కమ్ డైరెక్టర్. నా సినిమా చూసిన వారందరూ చాలా బాగుందన్నారు. సినిమా రిలీజ్ సమయంలో నేను ఒక సినిమా షూటింగ్ నిమిత్తం రాజస్థాన్లో ఉన్నాను. అప్పుడు శ్రీముఖి ఫోన్ చేసి థియేటర్స్ టికెట్స్ దొరకడం లేదని చెప్పింది. ఆ వార్త విని చాలా సంతోషం అనిపించింది. అయితే మా దురదృష్టం, ఆ తర్వాత ప్రభాస్ బాహుబలి సినిమా థియేటర్లోకి అడుగుపెట్టింది. ముందస్తుగానే అగ్రిమెంట్ ఉండడంతో నా సినిమాను వారానికే లేపేశారు. దీంతో నాకు భారీ నష్టాలు వచ్చాయి. నా డబ్బుతో పాటు స్నేహితుల దగ్గర అప్పులు చేసి మరీ సినిమాను పూర్తి చేశాను. ఆ సమయంలో సర్వస్వం కోల్పోయినట్లు అనిపించింది. నా భార్య కూడా నన్ను తిట్టింది అని అప్పటి గడ్డు పరిస్థితులను గుర్తు చేసుకున్నాడు ధనరాజ్. ప్రస్తుతం అతని వాక్యాలకు సామాజిక మాధ్యమంలో వైరల్గా మారాయి.